జీవితంలో భగవంతుడు మనలో ఏమి చూస్తాడు? ఎంత సంపదున్నదని చూడడు. అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది చూడడు. అందులో ఎంత ఆచరించామన్నది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశావన్నది చూడడు. అవి ఎంత ఆదర్శంగా నిర్వహించావు అన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నాదన్నది చూడడు. మన కోసమై ఎందరు నిలబడ్డారు చూస్తాడు. ఎన్నేళ్ళు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావు అన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి. మన ప్రస్తుతి ప్రశాంతత ఇవ్వాలి. మన స్మరణము ప్రేరణ ఇవ్వాలి. మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది. అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది. అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది. అప్పుడు కదా పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం. మరొకరైనా మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తుంచుకునేలా జీవిద్దాం.